జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు ఆడబిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి,